డెత్ అయ్యాడని భావిస్తున్న సాయి కృష్ణ కేసు విచారణ సక్రమంగానే సాగుతోందా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజు విచారణ జరిగింది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల 40 రోజుల పోరాటం తర్వాత వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన తరువాత చూశాను తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. సరిపోయింది. వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. అటు చూడు. ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట. అది యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు. అయితే ఎప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన తరువాత ప్రభుత్వంలో కదలిక మొదలైంది. విచారణ అంటూ ఎస్పీ బృందాన్ని రంగంలోకి దింపింది. విజయవాడ సిపి రాజశేఖర బాబు నుంచి సిఐ నాగరాజు వరకు ఈ కేసులో ఎవరెవరు పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు అన్న విషయం తేలాలి. నాకిప్పుడే తెలిసి తీరాలి. ఈ కేసు విచారణ సిఐ నాగరాజు దగ్గరే ఆగిపోతుందా? ఎందుకంటే కన్న కొడుకు కనిపించడం లేదని, డెడ్ బాడీ అయినా అప్పగించండి సాయి కృష్ణ తల్లి సిపి చుట్టూ, డీజీపీ చుట్టూ తిరిగారు. అర్జీల మీద అర్జీలు సమర్పించారు. అన్ని బుట్టదాఖలయ్యాయి. మారవారా నువ్వు? ఇట్లా ఉంటావారా ఎప్పటికింకా? చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎందుకు? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారని, అత్యంత రహస్యంగా కాల్చి బూడిద చేశారని, ఆ బూడిదను కృష్ణానదిలో కలిపేశారని కుటుంబ సభ్యులు కన్నీటితో మొరపెట్టుకున్నా అటు చూడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు ఏ విధమైన సాయం అందిస్తాం, మీకు ఏది కావాలంటే అది. మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు. ఫైనల్ గా మీరు చేసి ఎర్రిపుక్కులు మీరిద్దరు. కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు. ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. నాకేం చేయాలో తెలియట్లేదు. నిజంగా కూడా అందరికి దీనికి కూడా సహకరించినటువంటి మిగతా పార్టీలకు కూడా, అనేక పార్టీలు అన్నిటికి కూడా చేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? జై చంద్రబాబు, జై చంద్రబాబు. నాగరాజును కాపాడడానికే వీళ్ళంతా మౌనంగా ఉండిపోయారా అంటే కేవలం ఒక సిఐ కోసం, అతను చేసిన లాకప్ డెత్ కోసం మొత్తం పోలీసు వ్యవస్థ సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు. మరి ఇందులో పెద్ద తలకాయల ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఏమో సార్, నాకు తెలియదు సార్. కొన్ని మీడియా ఛానళ్లు ఒక రాజకీయ పార్టీ ఆందోళన చెందుతుంది. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. సామాన్య ప్రజలు కూడా ఈ రౌడీ షీటర్లు కనపడకపోవడంతో ఆందోళన వ్యక్తపరుస్తున్నారంట. ఎవరైనా సరే దారి దోపిడీలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు కనపడకుండా ఉంటే ఆనందిస్తారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. కానీ ఈ ఎదవన్నారు ఎదవలు ఏంటంటే
25 ఏళ్ల చిన్న పిల్లోడే కదా, ఒక హత్య చేస్తే తప్పేంటి, ఒక మానభంగం చేస్తే తప్పేంటి అని చెప్పి కుటుంబాన్ని పోయి పరామర్శించడం ఏంటి, వాడికి అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పడం ఏంటి? ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకే? అంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కల్చర్ని తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను.